అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. ఒకడిని కొట్టాలి. పేరు మల్లేష్. ఇంద్రానగర్ మల్లేషా? వాడి ఏరియాలోనే కొట్టాలి. పేమెంట్ చెప్పావా? మీలో ఎవరు కొడతారు? కొట్టేది మేం కాదు, పండు. రేపొద్దున ఇందిరానగర్లో పరిగెత్తించి మరీ కొడతాడు. షెడ్ బాగుంది, కొట్టుకోవటానికి ఏమాత్రం ఉండాలి. ఎవడ్రా నువ్వు? పేరు చెప్తే కానీ తనులు తినవా? నన్నే కొట్టడానికి సుపారీ తీసుకుంటారా నువ్వు? ఆల్రెడీ తీసేసుకున్నా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. రే షట్ రా. కొంచెం తెరిచిపెట్టుకో అమ్మా, పారిపోవటానికి ఉంటుంది. ముయ్యరా ముయ్. తెరుస్తుంచారా నీ? ఇదిగోరా తాళం. అరే తాళం అన్నా దగ్గర పెట్టుకోవాల్సింది. ఏం చేస్తావరా? మీ అమ్మ మీదొట్టు నీకు పగలకపోతే నన్ను అడగ. మధ్యలో మా అమ్మ ఎందుకురా? నిన్ను కొట్టడానికి మరి మా అమ్మ ఎందుకురా? కాదురా, ఆడికి పగల. అన్నయ్య తెచ్చుకోవట్లేదా? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ఆనంద్ సార్. జాయినింగ్ రిపోర్ట్. షూటింగ్ వచ్చా? మా బ్యాచ్ నేనే ఫస్ట్ సార్. అక్కడ గన్ ఉంటుంది, తీసుకో. ఎస్ సార్. లోడ్ చేయి. చేశాను సార్. నన్ను కాల్చు. సార్ కాల్చు. చచ్చిపోతారు సార్. పోనీ నేను నిన్ను కాల్చనా? వద్దు సార్. కాలుస్తావా కాల్చనా? లేకపోతే ఈ వాటర్ బాటిల్ని కాల్చు. 1 2 3
మిస్ అయిందేరా ఆ? అదే అర్థం కావట్లేదు సార్. మరి అదే నువ్వు తెలుసుకోవాల్సిందేంటంటే ట్రైనింగ్లో వాడిన గన్స్ బానే ఉంటాయి, కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక మేము మీకు ఇచ్చే గన్స్ తాలూకు బ్యారెల్స్ వంగి ఉంటాయి, తగులుతుందనే గ్యారెంటీ లేదు. సో గన్ ఇలా పెట్టి ఇంత దగ్గర నుండి కాల్చే దమ్ ఉంటే డిపార్ట్మెంట్లో ఉంటూ. అర్థమైందా? అర్థమైంది సార్. ఎవరినిది? అమలాపురం సార్. అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా. బాగుంటారు సార్. నా పేరు విశ్వనాథ్ సార్. రియల్ ఎస్టేట్ బిజినెస్. మాధాపూర్లో సైట్ కొన్నాను. ఓ రౌడీ షీటర్ డబ్బులు ఏమని నన్ను బెదిరిస్తున్నాడు సార్. ఏం పేరు వాడిది? సత్తి. సత్తన్న. ఎస్ సార్. నేను చూసుకుంటానే, వెళ్ళు. అన్న బావున్నా. మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు. వాడికి ఈ మధ్య నువ్వు ధమ్కి ఏదైనా ఇచ్చావా? కిడ్నాప్ చేస్తానని చెప్పినా. మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు. అట్లాగే అన్న. మీరు ఇక్కడే ఉండండి రా, నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను. నాన్న క్యారేజ్. ఏరా నిన్న ఎక్కడికి వెళ్ళావు? మొన్న ఎక్కడికి వెళ్ళావు? అది ఇవాళ క్యారెట్ తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా? ఆ? ఇప్పుడే వస్తా ఉండండి రా. ఎక్కడికి? ఈ అరబిక్ సెంటర్లో గౌరీ అనే అమ్మాయి ఉంది. మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా. ఉంటే నా వైపు అదలా చూస్తూ ఉంటుంది. నువ్వు ఎదవని తెలియక చాలా బాగుంటుందిరా. బాగుంటే లవ్ చేసేస్తావా? మనకెందుకురా లవ్? రోజు 100 మంది అమ్మాయిలు కనిపిస్తే మాత్రం లవ్ చేసేస్తావా? అంటే మరీ బాగుంటే ఏం చేయలేం అనుకో. ఇదేంటి ఇలా ఉంది? One and two and three and four, five. Repeat again. Left and right and left and left and one and two and three and four, five and six and seven and eight. Left stretch, right stretch, left and right, left and right and left again and right. Guys, just keep doing. I'll be back. సిగ్గు లజ్జ లేదు, భయం భక్తి లేదు, గాడిదలాగా దున్నపోతున్నా. Excuse me, sir. ఏమ్మా? బయట నుంచి ఎవరో చూస్తున్నారు. కాస్త ఇబ్బందిగా ఉంది. ఏయ్, ఏంట్రా అక్కడ తినేస్తారా అమ్మాయిల్ని? కామ పిశాచాలా ఉన్నారు. వెదవ ఫ్రెండ్స్ నువ్వు. అవుట్, టేక్ దెమ్ అవుట్. ఏంట్రా చూడకూడదా? వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించడానికే. సంగతి మీ నాన్నతో చెప్పు. 3 and 2 and ఏమిడా? ఎవడు వాడు? పండు అని ఎప్పుడు జరిగింది? వారం అయింది. ఇప్పుడా చెప్పేది? ఇప్పుడా? నా ఏరియాలో ఇజ్జత్ మొత్తం పోయింది. ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి. వీణ్ణే కొట్టేసి వెళ్ళిపోతే అలాగా? వాడు చస్తే గానీ బ్యాలెన్స్ అవ్వదు. ఎవడో పండు అంట. పో. హే నాయక్, షట్టర్ వేసి 10 మందిని కొట్టాడు. నాకైతే వాడి దమ్ము కనిపిస్తుంది. తెచ్చి మన దగ్గర పెట్టుకుంటే పనికొస్తాడు. ఓయ్, ఏయ్, 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 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను కొట్టడానికి తీసుకొచ్చి నెత్తెక్కించుకుంటారా? సిగ్గులేదు నీకు? ఊరుకో. ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు? దిమాగ్ ఖరాబ్ అయింది నీకు. సలా నీకే దిమాగ్ పగిలింది. రెస్ట్ తీసుకో. చిట్టు అక్కొచ్చిందా? ఇంకా రాలేదు అంకుల్. అంకుల్ ఏంట్రా అంకుల్? బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒరేయ్, మీ అక్క వచ్చేలోపు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే. అక్క, నీ బాయ్ ఫ్రెండ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు. 5 నిమిషాలు కిందకు వస్తాడు. హాయ్ సుతి, హౌ ఆర్ యు? కమ్ ఆన్ కమ్ ఆన్, హియర్ ఇట్ హియర్ ఇట్. ఓకే. ఈ లిరిక్ విను. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్, వై షుడ్ ఐ లివ్? నువ్వు లేకుండా నేను బతకలేను. బీ విత్ మీ, మ్యారీ మీ, ఐ విల్ స్టాండ్ బై యూ ఫర్ ఎవర్. అర్థమైందా? లైట్ గా. ఇది ఉంచుకో. ఏంటిది? దిస్ ఇస్ మ్యూజిక్ మిషన్. ఐపాడ్ అంటారు. ఇప్పుడు మన యూత్ అంతా ఇదే యూజ్ చేస్తున్నారు. నువ్వు నేను యూత్ నువ్వు నోర్మై. శృతి శృతి శృతి. సిస్టర్, ఈ కాలనీలో నాకు ఒక అమ్మాయి లెటర్ రాసింది. మీరు చదవాలి. మీ లెటర్ మాకెందుకండి? అది డీసెన్సీ కాదు. ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ. ఇట్స్ సో ఫన్నీ, సో ఫన్నీ. ఐ సే కమ్ ఆన్ రీడ్ ఇట్. అంకుల్ ఇదేమండి? నేను చదువుతా. ఓకే చదువు.
యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారికి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు. మీ వాకింగ్ స్టైల్, మీ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి. మీ క్యూట్ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి. ఐ లవ్ యూ. మీకోసం నేనేంటి, మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు. ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి. ఐ వానా మ్యారీ యూ. ఇట్లు మీ నటాషా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ. అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో. మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు. మన కాలనీలో నటాషాని ఏ అమ్మాయి లేదే. అది కాదండి, రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి? వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి. ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్. ఎక్కడికి రా? ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం. ఓహో, మీకు బర్త్డేలు విషెస్ కూడానా? అది కాదు నాన్న, వాడు మా క్లోజ్ ఫ్రెండ్. వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత ఎదవో అర్థమవుతోంది. ఇలాంటి పనికి మాలిన ఎదవలతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పానురా నీకు? ఖర్చులకు డబ్బులు అడగడం మానేశావు. ఏం చేస్తున్నారా మీరంతా? ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు? నాన్న ట్రైన్ వచ్చినట్టుంది. నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది. శృతి శృతి అబ్బా ఏంటి? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈవినింగ్ ఐమాక్స్కి వెళ్దాం. శృతి శృతి ఏయ్ శృతి 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 శృతి. షర్ట్ ఏదో బాగుంది, ఆగమ్మా. రాసిందేంటి? ఐ మే నాట్ బి పర్ఫెక్ట్. బట్ పార్ట్స్ ఆఫ్ మీ ఆర్ ఫ్రీ. ఇక్కడ సమ్మన్ ఏంటో ఉందేంటి? అసమ్. రేయ్, ఇక్కడ పండు అంటే ఎవరా? నువ్వు పండు చెప్పు బా. ఎవరు నువ్వు? కోనా బే బోల్. చొక్కా వదలమంటుంటే బోల్ బే కోనా పండు కోనా బే ఆపే చెప్పు. అనే పండుగ కావాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. నేనే. ఏంటి? చేతి అందరూ కలిసి ఆడి నా పరువు తీసి పారేశారు. మా దగ్గర పనిచేస్తావా? నేను ఎవరి దగ్గర పని చేయను. పనేంటో చెప్పు. నీకెంతో నాకెంతో చెప్పు. ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కావు ఇక్కడ. మ్యాటర్ సీరియస్గా ఉంటుంది. పోలీసులు అంటే భయపడకూడదు. నీకు భయం, అందుకే ఆళ్ళ పేరు ఎత్తు. నాకేదైతే భయం ముందు అది చేసేటం అలవాటు. ఇంకోటి ఉంది, చావుకి భయపడకూడదు. ఈడెవడో మనోడే నాయక్. ఏ మీ అడ్డాలో మీ వాడిని కొట్టాను. నన్ను చంపడం మీకు పెద్ద పనేం కాదు. నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్. ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక ఈ నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు. కాలర్ అది పట్టుకొని కొంచెం ఎక్స్ట్రా చేశాడు. ఇంకెప్పుడు అలా తాకే
సో పని ఏంటి? నీకెంత నాకెంత ఎలా? ఏ హీరో, నువ్వు నాకు నచ్చవురా. అనే ఎవరిది? కొంచెం తగ్గు. మోనా రక్ దో. గన్ను అలవాటుందా? బాగా తెలిసినట్టు తిప్పావు. సినిమాలు చూడట్లేదేంటి? వీడికి బలుపు ఎక్కువ. మనకి కావాల్సింది అదేగా. బాధలు తిరిందా? అరవకో, మొన్న నాకు ఇలాగే కాలింది. ఏమైందమ్మా? ఏం లేదు వీరయ్య, మా అన్నయ్య గుర్తొచ్చాడు. ఏడోకమ్మా, వచ్చేస్తాడులే. రా వెళ్దాం. వెళ్తున్నావు? ఎవరు మీరు? నేనే వెతికెళ్ళిపోట్లే, కంగారు పడకండి. నేనే అడుగుతుంటే చెప్పవి. నెట్టుకోకండి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించా. ఈరోజు రాఖీ పండుగ. మీ అన్నయ్య లోపల, నువ్వు బయట. మీ అన్నయ్య గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటావు అనిపించి వచ్చా. కరెక్ట్గా అనుకున్నట్టే ఏడుస్తున్నావు. మీ అన్నయ్యని కలవడానికి ములాఖాత్లో పర్మిషన్ తీసుకున్నావు. ఆ రోజు నువ్వు అన్నావే, నీకు ఫ్యామిలీ ఉంది కదా, దాని వాల్యూ తెలుసు కదా అని. నిజంగా నాకు ఏ ఫ్యామిలీ లేదు, నేను ఒక అనాథిని. అసలు అమ్మా నాన్న ఎవరో కూడా నాకు తెలియదు. అందుకే నాకు ఫ్యామిలీ వాల్యూ ఇంకా ఎక్కువగా తెలుసు. ఇదిగో రాఖీ, మీ అన్నయ్య చేతికి కట్టే కదా. అన్నయ్య, ఈడెందుకు వచ్చాడు? ఈడితో మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? మర్చిపోయా వీడెవడో? ఈడైనా లోపడేసింది. అరే నా కొడక, నా చెల్లెతో నీకేంట్రా పని? సాలే ఊరిని అరవకురా రే. నీ చెల్లి వచ్చింది, కష్ట సుఖాలు మాడుకోండి. నేను బయటకు వచ్చానంటే వదలరా నా కొడక. అప్పుడు సినిమాలో పడుతుంది, అప్పుడు చూసుకుందాం. ముందు చెల్లి సమీరితో మాట్లాడు. ఫోన్ 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 తీ, ఫోన్ ఫోన్ ఫోన్. నమస్తే సార్. నమస్తే. ఎవరా నువ్వు? సారీ సార్. సారీ. కళ్ళు కనిపించడం లేదా? పోలీసు వాళ్ళే గుత్తాబే. సారీ సార్. అబే అందరు కడతాం సాలే. అరే చూసుకో. అబే జాబ్. హరామ్ జాదట. హలో బాయ్, నేను జైలు నుంచి మనోజ్ని మాట్లాడుతున్నా. చెప్పు. మొన్న నన్ను అరెస్ట్ చేసిన నా చెల్లితో జైలుకి వచ్చాడు. 10 మందిని పంపించి వాడిని వేసేయమని చెప్పు. ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ ఇదే నెంబర్కి ఫోన్ చేయమని చెప్పానా? ఓకే. హలో, వాడి చావు కబురు నాకు చెప్పు. ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా? అన్నాను కలిసావు, మాట్లాడుకున్నారు. మంచి పని చేశాను కదా నేను. అవునా కాదా? నాకు డౌట్. చెప్పు. ఇలా అందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తుంటావు కదా, వాళ్ళు మళ్ళీ నీ మీద రివెంజ్ తీర్చుకోరా? ఎందుకు తీర్చుకోరు? నేను కనపడితే చాలు, ఎవడు సరదాడు తీర్చేసుకుంటాడు. ఒకడు కర్ర పెట్టుకొస్తాడు, ఇంకోడు కత్తి పట్టుకొస్తాడు. ఆ మధ్యన ఒకడు వెనక నుంచి పొడిచాడు కూడా. మనం జేమ్స్ బాండ్ టైప్. ఒక్కొక్కడు అటాకింగ్ ఓకే, ఎప్పుడైనా ఒకేసారి 10 మంది అటాక్ చేశారా? పదా చచ్చా, అంతమంది మన మీద ఎందుకు అటాక్ చేస్తారు? మాక్సిమం ఒక 3 4. ఎంతమంది వచ్చారేంటి? నువ్వు వెళ్ళు అమ్మా. అమ్మా ఓకే సారీ, బీ కేర్ఫుల్. అమ్మ సమీరా, నా తెగే తెంపేద్దామని ప్లాన్ చేసావా? హలో, నిన్నే కదా నీ గిటార్ కొనిచ్చాను. అసలే అది వచ్చి గుండెల మీద కొట్టింది, మధ్యలో నువ్వు వచ్చి కొడతావేంట్రా? నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవరికన్నా ఉందా? లేకపోతే మళ్ళీ నేను ట్రై చేయను.
ఒరే ఇలా ఎంతసేపు కొట్టుకున్నా అంతూ పంతూ ఉండదురా, వదిలేద్దాం. దయచేసి నన్ను జానీ బాయ్ దగ్గర తీసుకెళ్ళండి రా, ఓ అండర్స్టాండింగ్ వచ్చేస్తాం ప్లీజ్ రా. ఇలా కొట్టుకోవడం మంచిది కదరా. మిలేంగా జరూర్ జరూర్. అగలే ఏమైందిరా ఈ దెబ్బలేంటి? హలో సార్, ఐఎమ్ చోటు. హాయ్ దిస్ జానీ. ఎవరు కొట్టారా? వీడేనా? నువ్వా? అవును సార్, నేనే. నీకేం తగలలేదా? లేదు సార్. థ్యాంక్ గాడ్. మీతో కొంచెం మాట్లాడాలి సార్. కూర్చో. నువ్వేం చేస్తుంటావు? తెలుగులో ఏమంటారో తెలియదు కానీ బాస్, ఇంగ్లీష్లో బాంటీ హంటర్ అంటారు. అంటే అంటే నేను పోలీసుల కోసం పనిచేస్తూ ఉంటాను బాస్. మిస్ అయిన క్రిమినల్స్ని పట్టుకుంటూ ఉంటాను. పోలీసులు ఒక 2,000 3,000 ఇస్తూ ఉంటారు. కమాలా, ఏ ఇంట్రెస్టింగ్ పోస్ట్ యా. కరెక్ట్ సార్. పోలీసులు ఎప్పటి నుంచి మీటింగ్ చేస్తున్నారు? లేదు సార్, ఇది నేనే క్రియేట్ చేసుకున్నాను. సూపర్బ్ మ్యాన్, ఐ లైక్ యువర్ ఐడియా. థ్యాంక్ యూ సార్. మీ మనోజ్ని అరెస్ట్ చేసిన కోపంతో మీ వాళ్ళని చంపేవారు సార్. అమ్మ నాన్న లేనివాడిని ఎవరికీ తెలియకుండా చచ్చిపోతే బాగోదు కదా సార్. ఇట్స్ ట్రూ మ్యాన్. మీ మనోజ్ మీద నాకు ఏ కోపం లేదు సార్. ప్లీజ్ అండర్స్టాండ్ మై ప్రొఫెషన్. దయచేసి నన్ను టార్గెట్ చేయకండి సార్. నీ అప్రోచ్ నచ్చింది, నీ ప్రెసెంటేషన్ నచ్చింది. ఓకే, నేనేం చేయి యూ కెన్ గో. నిజమా సార్? థ్యాంక్ యూ సార్. హే, నీ పేరేంటన్నా? చోటు సార్. చోటు. చోటు, నీ దగ్గరకు వచ్చిన కేసుల్లో మా కుర్రాళ్ళు కానీ ఉంటే వాళ్ళని టచ్ చేయకు. కుర్రాలేండి బాస్, నా దగ్గరికి వచ్చిన జిరాక్స్లో నీ ఫోటో ఉన్నా ఎత్తుకెళ్ళిపోతా. ఇప్పటిదాకా కాన్వర్సేషన్ ఓకే, బట్ ఐ డెంట్ లైక్ దిస్. అవి మార్చాలి. లైఫ్లో ఫస్ట్ టైం కనపట్టుకున్నాను. టెన్షన్ పెట్టకండి, ఎవరిని కాల్తానో తెలియదు. వీడిని ఎందుకు పట్టుకున్నానంటే బాస్, వీడి పేరు రవి, సన్ ఆఫ్ ప్రకాష్ రావు, మలక్పేట్. రేప్ కేసు, దొమ్మి కేసు, మర్డర్ కేసు లాంటి చాలా కేసులు ఉన్నాయి వీడి మీద. వీడిని నేను తీసుకెళ్తున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నన్ను బతకనివ్వండి, మీరు బతకండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాస్. వాడిని అలా వదిలేసావు? సడన్ గా వాడిలో హీరోని చూశాను. గట్స్ ఉన్న కుర్రాలు ఇండియాలో ఉన్నారు బ్రహ్మాజీ. నేనెప్పుడు లేరు లేరు అనుకుంటాను. లేకిన్ హే, నువ్వు నాకు అర్థం కావట్లా. నువ్వు ఒక్కడివి నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నా, కానీ నువ్వు కూడా నన్ను అర్థం కావడ్డావేంట్రా? దిక్కు ఐఎమ్ నాట్ అ ఫూల్ టు లీవ్ హిమ్. రవి కేసు మలక్పేట్లో ఉంది, వాడిని చర్లపల్లె జైలుకి పంపిస్తారు. అక్కడ నాకు పని ఉంది. వీడుంటే మంచిదని వదిలేసా. యు గాట్ ఇట్? నేనే చేశాను. ఏం చేసావా? నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి. ఎందుకు అరెస్ట్ చేశారు ఎస్ఐ గారు చెప్తారు పద. యు ఆర్ అండర్ అరెస్ట్. సార్ సార్ సార్, ఆ అమ్మాయి అలాంటిది కాదు సార్. నేను ఇంకా ఏమీ అడగకుండానే ఆ అమ్మాయి అలాంటిది కాదు ఇలాంటిది కాదు అంటే ఆ అమ్మాయి పేరు మీద మా పోలీస్ స్టేషన్ కేసు ఇస్తారేంటి? అటెంప్ట్ మర్డర్. అయ్యో నేనేం చేయలేదు సార్. పాపం అమ్మాయి గిటార్ టీచర్ అండి. నువ్వేం చేస్తుండో? కొబ్బరికాయలు అమ్ముతానండి. ఆ కొబ్బరిగా తీసి నెత్తి మీద దుబ్బావనుకో, నెత్తి పగులుతా పగలదా? పగులుతుంది బాబు. ఇంకో కొబ్బరిగా వేసావనుకో, మనిషి ఉంటాడా పోతాడా? పోతాడండి. అంటే నువ్వు ఒక హత్య చేయగలవు. మేము ఎంక్వైరీకి వచ్చామనుకో, అప్పుడు మీరు ఏమంటారు? పాపండి, కొబ్బరికాయలు అప్పుకులు ఉండండి, వదిలేస్తారంటారు. అవునా? అవును బాబు. ఏమ్మా, వయసులో ఉన్న కుర్రవాళ్ళని మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నావంటావా? లేదు సార్. ఏంటి ఈ కలి కలిగి ఉన్నావేంటి? ఆర్ యు సాడిస్ట్? నో సార్. మరి మరీ ఇంత వైల్డ్ గా కనపడతావేంటి? అసలు కేసు పెట్టింది ఎవరు సార్? నేనే పెట్టాను. ఎందుకు? నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకున్నావు. మూడు వచ్చినప్పుడు అలా నలిపేస్తున్నావు దాన్ని. లేదు, అది నా ప్లాన్ కాదు. మరి ఎవరు ప్లాన్ చేశారు? నాకు తెలియదు. ఏమైనా నీ పేరేంటి? వీరయ్య బాబు. వేరేట్రా. నీ ముందు కదా ఈ పిల్లని తీసుకెళ్ళాను. అవును బాబు. రాఖీ సెంటిమెంట్ కదా అని అన్న చెల్లెలను కలుపుదామని చూసాను. ఇలా కలిపడం లేదో మటర్ ప్లాన్ చేస్తారు. మా అక్కడ ఏం చేస్తే మేము ఊరుకోం. ఎందుకు ఊరుకోరు? మీ అక్కడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పలక చేతిలో పెట్టి ఫోటోలు తీస్తారు. ఓ మంచి రోజు చూసి ఊరు కూడా తీసేస్తారు. సార్ నన్ను అలా చేయకండి సార్. చెయ్యొద్దంటే కుదరదు. ఏదో చేసేసుకోవాలి. ఈ కుర్రాడు నువ్వు పక్కకి తీసుకెళ్లి మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్ వస్తే ఈ కుర్రాడు నీ మీద పెట్టిన కేసులన్నీ విత్డ్రా చేసుకుంటాడు. వెళ్ళండి, పక్కకి మాట్లాడుకోండి. గో 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 గో. ఓకే చెప్పండి, ఏం చేయమంటారు? నా గిటార్ నేర్పాలి. నీది నేర్చుకునే వయసు కాదు,
వయసు. సార్ కాంప్రమైజ్. సరే సరే నేర్పుతాను. డైలీ నువ్వే నాకు ఫోన్ చేసి క్లాస్కి పిలిపించుకోవాలి. దిస్ ఇస్ టూ మచ్. బట్ అలాగే. ఐ లవ్ యూ. నా టైం బాగాలేదులే. చెప్పు. నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు. లేదు. మరి ఆ మాట ఎందుకు? ఏ మాట? బీ కేర్ఫుల్ అని. బీ కేర్ఫుల్. అంటే లోపల ఎక్కడో నీకు కూడా స్టార్ట్ అయిపోయింది కదా? లేదు. ఉందే. లేదు సార్. ఉందనుకో. ఇదిగో నా సెల్ నుంచి నువ్వే మిస్డ్ కాల్ ఇచ్చుకుని నెంబర్ సేవ్ చేసుకుని టచ్లో ఉండు. నీ సెల్లో నా పేరు డార్లింగ్ అని ఫీచ్ చేయి. నా సెల్లో నీ పేరు హనీ అని ఫీచ్ చెయ్యి. బాయ్ మనోజ్, నాకు హెల్ప్ చేయాలి. వెరీ సీరియస్ ప్రాబ్లం. ఇలా చేయకూడదు కానీ తప్పట్లేదు. కైలాష్ కలిసావా? చూశాను బాయ్, వాడు వేరే సెక్షన్లో ఉన్నాడు. ఎందుకు ఏంటి అని అడగొద్దు. కైలాష్ని చంపే. నీకేం కాకుండా నేను చూసుకుంటాను. ఎంత కావాలంటే అంత ఇస్తాను. అలాగే బాయ్, కానీ వాడు వేరే సెల్లో ఉన్నాడు. ఓపెన్ చేయి. నీ రూమ్మేట్ తల పగలగొట్టే. నిన్ను వాడి సెల్లో వేసేలా నేను చూసుకుంటాను. ఓకే బాయ్. దిస్ ఇస్ ట్యూనింగ్. ట్యూనింగ్ చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఎ సెకండ్. ఫోన్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? క్లాస్ ఈవినింగ్ 6 కండి. అది కూడా వీక్లీ వన్సే. ఇలా అయితే నేను గిటార్ ఎప్పుడు నేర్చుకోవాలి, ఆర్కెస్ట్రాలు ఎప్పుడు పెట్టాలి, ప్రోగ్రాంలు ఎప్పుడు ఇవ్వాలి? నా కెరియర్ అంతా సంకనాగిపోయేలా ఉంది. గిటార్ అంత ఈజీ కాదు సార్. అయినా ఇప్పుడు కుదరదండి, ఇంటి నుండి చుట్టాలు ఉన్నారు. చుట్టాలు వెళ్ళిపోయి ఫోన్ చేయి, ఎవరూ లేనప్పుడు. సరేనా? సరే అండి. రోజు వీడితో ఫోన్లో మాట్లాడడం బెటరా, వీడిని చంపేసి జైలుకి వెళ్ళిపోవడం బెటరా? నమస్కారం స్వామి. శుభం. ప్రతి వారం మీరు ఈ గుడికి రావడం మా అదృష్టం. తీసుకోండి. నమస్తే. వదలండ్రా, మాకు చిన్న హెల్ప్ చేయాలి సార్. ఏంటి నాన్నది? అది మా అక్కకి పెద్ద ఏదో సైడ్ కూడా వస్తున్నాడు. పెళ్ళి ఎప్పుడు అవుతుందో చెప్పండి సార్. నమస్తే గురుజీ. మీ అక్కకి పెళ్లి టైం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న నా ముందుకు వచ్చిందిరా. పైగా ఇవాళ శుక్లాష్టమి, అందులోనూ సాటర్న్ రివర్స్ లో ప్రయాణం చేస్తున్నాడు. ఇవాళ నీకు కాబోయే వుడ్బీని ఈ తంత్రా చూపిస్తున్నాడు. ఒరే సుంఠా, అయ్యా. హైదరాబాద్ మ్యాప్ తీ. అమ్మా డైస్ తీసుకో, కలుపు, వేసేయ్. అద్దుగో, చూసారా? అద్దుగో చార్మినార్ 4 స్తంభాలు క్లియర్ గా కనిపిస్తున్నాయిరా. రే మీ అక్కని తీసుకొని చార్మినార్ వెళ్ళండి. అయ్యో చార్మినార్ ఎందుకు సార్? వెళ్ళమ్మా, నేను చెప్తున్నాను కదా, ఈ తంత్రా చెప్తున్నాడు, నువ్వు చార్మినార్ దగ్గర వెళ్ళంతే. ఏరా వెళ్ళిపోయారా? ఆల్రెడీ మేము చార్మినార్ దగ్గర ఉన్నాం సార్. అరే ల్యాప్టాప్ తీరా. తీశాను గురుగారు. గూగుల్ ఎర్త్ ఓపెన్ చేయి. చేశాను గురుగారు. హైదరాబాద్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఓపెన్ చేయి. రే మీ అక్కని తూర్పు దిక్కు నిలబడమని చెప్పరా. అక్క తూర్పు తిరిగి నుంచా? మీ అక్కని కుడివైపు తిరగమని చెప్పు. ఎందుకు సార్? మీ బావ కనపడతాడు రా. అక్క కుడివైపు అంటే చూడు. అమ్మా రూపాయి 2 రూపాయలు ధర్మం చేయడమ్మా బాబు. సార్ ఇక్కడ ముష్టోడు కనబడ్డారు సార్. ఓ అయితే తప్పు రే. లెఫ్ట్ సైడ్ నిలబడమను. సారీ సార్, తప్పైపోయింది. నించుంది సార్. నిలబడింది కదా, ఇప్పుడు కనిపిస్తాడు మీ బావ. ఎవరిని చూస్తే మీ అక్క గంట కొట్టేస్తుందో వాడే. సార్ మాకు గంట కొట్టేస్తుంది సార్. ఒరే పిచ్చదవా, గంట ఐస్ క్రీమ్ బండిదిరా. సార్ మీరు చెప్పినవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి సార్. ఈయన్ని ఫిక్స్ అయిపోమంటారా? ఫిక్స్ 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 ఫిక్స్. అక్క ఈడి అంట ఫిక్స్ అయిపో. వీడా ఛాన్సే లేదు. రోడ్డు మీద ఏం చేస్తున్నావు? చుట్టాలన్నావు, వెళ్ళిపోయారు. నువ్వు మాట చెప్తే నేను కూడా వెళ్ళిపోతాను. ఏంటి? ఒకసారి లవ్ చెప్పే. నేను చెప్పను. ఒప్పేసుకోక నా యాల్ది మేమంతా ఫిక్స్ అయిపోయాం. ఆహా, వీళ్ళకున్న జ్ఞానం కూడా నీకు లేదు. ఒకసారి చెప్పే. నువ్వు లవ్ చేయకపోయినా పర్లేదు, ఉత్తునే ఊరకనే ఒక్కసారి చెప్పు, చచ్చిపోతాను. రండ్రా పోదాం. నిజంగా చేస్తావా? చచ్చిపోతాను. అయితే చెప్తాను. లేదు, నేను చెప్పేస్తాను. చెప్పే. నిజంగా చెప్పేస్తాను. ఆగు, కొంచెం ఫీల్ తో చెప్పు. ఐ లవ్ యు. ఏం చెప్పేవే? మరి చావు. ఏంటే? చేస్తానన్నావుగా, చావు. చస్తాంలే, ఇయాలో రేపో ఏదో రోజు సాగుకుంటామేంటి?
జింక చిక్క చిక్కర చిక్క జింక చిక్క చిక్కర చిక్క జింక చిక్క చిక్కర ఎక్కడా బార్ అమ్మాయిలు ఎక్కడా కమ్ సే కమ్ 10 चाहिए 10 చెప్పురా మా అమ్మ నాన్న ఎవరు చెప్పురా ప్లీజ్ రా ఇదేనారా నువ్వు అడిగేది నీ అబ్బా నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. చిన్నప్పుడే నన్ను అరెస్ట్ చేయించావు, ఆ తర్వాత చీటికి మాటికి ఎస్ఐ నన్ను లోపలేస్తుంటే చిరాకేసి ఆడనే లేపేశా. 15 ఏళ్ళు లోపలుండొచ్చా, నా యవ్వనం మొత్తం కరిగిపోయింది. రే నీకేం కావాలంటే అది ఇస్తా. నన్ను ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చావు చెప్పు. అమీర్పేట్ స్లామ్ లోంచి తెచ్చాను. ఎందుకురా నన్ను మా అమ్మ నాన్నకు దూరం చేసావు? నిన్ను ఒక్కడే చూసానా? లేదా చాలా మంది పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి దూరం చేశాను, వాళ్ళు అడుక్కోవడానికి నేను బతకడానికి. ऊपर एक साला है, हम कहते हैं भगवान. నాలాంటి దుర్మార్గులు నీలాంటి మంచోళ్ళని ఏడ్పించుకు తింటుంటే వాడికి ఇష్టం. దేవుడు మనందరితో కబడ్డీ 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 खेलता है. మా నాన్న ఏం చేసేవాడు? హోటల్ మూసేవాడు. మీ అమ్మ కూడా అదే, కులీస్. మా అమ్మ నన్ను గుర్తుపడతావా? పడతా, మనలో ఉంటే ఖచ్చితంగా గుర్తుపడతా. రే ఈ రోజు నీకు ఎంత కావాలంటే అది పోస్తా, డబ్బులు ఇస్తా. ఈ సెల్ ఫోన్ నుంచి సిటీ అంతా తిరుగు. ठीक है, मेरे को घर चाहिए. నా ఇంట్లో ఉండు. నాకు టీవీ రిమోట్ కూడా కావాలి, ఎందుకంటే నాకు జైల్లో ఇవ్వలేదురా. సరే cheers. సుకుమారి, చాలా రోజులైంది నీ చేయి చూసి. ఓసారి లైవ్. ఆహా, నీకు బంపర్ ఆఫర్ తగిలేటట్టుంది సుకుమారి. అవునా? నీకు తగిలితే నాకు తగిలినట్టేగా. నా చేయి కూడా చూసుకుంటా. బాబా ఇదేంటి? ఏమైంది స్వామి? అరే కాశీ, వస్తున్నా గురుగారు. అరే కాశీ, కాశీ పట్ల ఏమైంది గురుగారు? ఊళ్ళో అందరి జాతకాలు చూస్తాను, నా జాతకం చూసుకోవడం మర్చిపోయాను రా. నా జీవితంలో దరిద్రం ఎంటర్ అవుతోందిరా. శనిగాడు ఎంటర్ అవుతున్నాడు. 6 నెలల వరకు మనశ్శాంతి ఉండదురా. నా సుకుమారికి మానగండం కూడా ఉందిరా. ఏమిటే నవ్వుతావేమిటే? గండం గండమే. ఆ శనిగాడు ఎప్పుడు వస్తాడో, ఏ రూపంలో వస్తాడో మరి వాడిని గుర్తుపట్టడం ఎలా గురూజీ? తీసుకురా, మ్యాప్ తీసుకురా. అదిగో జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ లో ఉన్నాడు కదా, పద త్వరగా రారా. సుంఠా గురుగారు, ల్యాప్టాప్ ఓపెన్ చేయి. అలాగే గురుగారు. ఏయ్ అటువైపే, అటువైపే చూడు, చూస్తూనే ఉండు. వస్తున్నాడా శనిగాడు? వస్తున్నాడా? గురుగారు నిజంగానే వచ్చేస్తున్నాడు. శనిగాడి గెటప్ చాలా బాగుంది. వాడు ఇటువైపే వచ్చేస్తాడు రా, మన దగ్గరికే వచ్చేస్తాడు. తంత్ర. నా పేరు నీకెలా తెలుసురా? ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? ఇలా పావురాలు ఎగురుతున్నాయేమిట్రా? గుర్తుపట్టలేదా? లేదురా. లుక్ ఇట్ మై ఐస్. అమ్మో, నువ్వా? నీకోసమే వచ్చా. నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, తోల తీర్చేస్తా. రావద్దురా రే, నీకు దండం పెడతాను రా. వస్తా. వద్దురా రే. వస్తా వస్తా, ఇట్స్ మై ప్రామిస్. గురుగారు అంత భయపడుతున్నారు, ఎవడండి వీడు? నా మొగుడురా, నన్ను వేస్తాడు వీడు. అమ్మో. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment
and information. Please subscribe iDream.